Okay, page number 274. Do this. Find first one sin C, cos C and tan C in the adjacent triangle. In the adjacent triangle we have BC, AC and we don't know AB. We have to find, first of all we have to find AB. Okay, first given in triangle ABC, angle B is equal to 90 degrees, comma, AC is equal to 13 centimeters and BC is equal to 5 centimeters. Okay, so given triangle వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి బై పైథాగరస్ థీరం ఏం చెప్పాడు పైథాగరస్ మనకు? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ 90 డిగ్రీస్ కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. So that implies AC value 13 square is equal to AB value మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాలి. AB square ప్లస్ BC square, BC వాల్యూ 5 కాబట్టి 5 square. సో 13 square వాల్యూ ఎంత? 169 is equal to AB square ప్లస్ 5 square వాల్యూ 25. సో 25ను ఇట్లా రండి. 169 minus 25 is equal to AB square. So therefore AB square is equal to 169 minus 25, 144. So 9 minus 5, 4, 6 minus 2, 4. So AB is equal to square will becomes square root అటువైపుకి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ 144. సో దెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 వాల్యూ ఎంత? 12. సో ఇవి మనకు తెలిసి ఉండాలి నీట్గా. 12 సెంటీమీటర్స్. సో అంటే ఇక్కడ డయాగ్రామ్లో మనకు ఏబి వాల్యూ ఎంత వచ్చిందంటే 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే యాంగిల్ ఉంటుందో యాంగిల్కి ఎదురుగా ఉన్నటువంటి సైడ్ను మనము ఆపోజిట్ సైడ్ అంటాం. రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది హైపోటెన్యూస్ అంటాం. మిగిలిన దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. సో ఇప్పుడు మనకు ప్రాబ్లంలోకి వెళ్తే ఫస్ట్ వన్ సైన్ సి అన్నాడు. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ C by a length of hypotenuse. So that is equal to, what is opposite side in the given diagram? The opposite side is AB. కాబట్టి AB by హైపోటెన్యూస్ ఏంది ఇక్కడ? ఏసీ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ. ఏబి వాల్యూ 12 బై ఏసీ వాల్యూ 13. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నాడంటే కాస్ సి. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు, కాస్ అంటే ఏమి? కాస్కి ఏమొస్తుంది? adjacent side of angle C by length of hypotenuse. So that is equal to adjacent side ఫిగర్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏముంది? BC by AC. BC by
ఏసీ. ఏంటి బీసీ బై ఏసీ? హైపోటెన్యూస్. దట్ ఈజ్ ఈక్వల్ బీసీ వాల్యూ ఎంత ఉంది మనకి అక్కడ 5, ఏసీ వాల్యూ ఎంత ఉంది 13. సో కాబట్టి 5/13. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమిచ్చాడు? tan c అడుగుతున్నాడు. tan c ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ C by adjacent side of angle C. So that is equal to, what is opposite side? Opposite side ఇక్కడ ఉంది చూడండి, AB by adjacent side BC. ఫిగర్లో చెక్ చేసుకోవాలి మనము. సో దాని ఫిగర్ని చూసేసాం కాబట్టి ఇబ్బంది లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ వాల్యూ ఎంత ఉంది 12 బై బీసీ వాల్యూ ఎంత ఉంది? ఏబీ అంటే 12 బై బీసీ వాల్యూ 5. సో దట్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఇక్కడ ఏముందంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ XYZ యాంగిల్ Y ఈజ్ రైట్ యాంగిల్. సో in triangle XYZ angle Y is equal to 90 degrees. సో ఇంకా ఏమి ఇచ్చాడంటే ఇక్కడ XZ is equal to 17 centimeters, YZ is equal to 15 centimeters. ఇవి గివెన్ వాల్యూస్. సో ఫస్ట్ ఈ వాల్యూస్ ఇచ్చిన వెంటనే మనం ట్రయాంగిల్ బొమ్మ గీసుకొని, సో ట్రయాంగిల్ ఫిగర్ వేసిన తర్వాత ఫస్ట్ రైట్ యాంగిల్ మెన్షన్ చేయాలి. రైట్ యాంగిల్ Y దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ Y రాసాం రైట్ యాంగిల్ దగ్గర. సో నెక్స్ట్ XYZ కాబట్టి X ఉంది, Y ఉంది. X ఇక్కడ రాస్తావా, Y ఇక్కడ రాస్తావా, అది నీ ఇష్టం. XYZ మన ఇష్టం అనమాట. అది XYZ లేదా ఇక్కడ XYZ ఏదైనా రాసుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ రైట్ యాంగిల్ కాబట్టి ఇది హైపోటెన్యూస్, ఒక వాల్యూ మిస్ అయింది, ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇది 90 degrees కాబట్టి పైథాగరస్ థీరాన్ని వాడుకోవాలి. బై పైథాగరస్ థీరం ఏం చెప్పాడు? పైథాగరస్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్పాడు. సో దట్ ఈజ్ హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ XZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ YZ ఒకటి XY ఒకటి ఉంది కాబట్టి XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్. ఓకే, XZ అంటే 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XY, వీ డోంట్ నో XY స్క్వేర్ ప్లస్ YZ వాల్యూ 15 కాబట్టి 15 స్క్వేర్. 17 స్క్వేర్ అంటే 289 ఈజ్ ఈక్వల్ టు XY స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ వాల్యూ 225. సో మూవ్ చేద్దాం. సో ఇట్లా ఈ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే ఏమవుతుంది? 289 మైనస్ ప్లస్ 225 కాబట్టి ఇటువైపు వస్తే మైనస్ 225 ఈజ్ ఈక్వల్ టు XY స్క్వేర్. సో 289 మైనస్ 225, 9 మైనస్ 5 4, 8 minus 2 6, 64 is equal to XY square. Therefore XY square is equal to 64. Then XY is equal to square will be square root. Then XY is equal to 8 centimeters. So XY value ఎంత వచ్చిందంటే 8 centimeters వచ్చింది. సో ఇప్పుడు క్వశ్చను sin x అంటే ఒక యాంగిల్ x, నెక్స్ట్ cos z అంటే ఒక యాంగిల్ z, నెక్స్ట్ tan x అంటే మళ్ళీ యాంగిల్ x తీసుకుంటున్నాడు. సో కాబట్టి 2 ఫిగర్స్ వస్తాయి. ఫస్ట్ మనం ఇక్కడ పైన x తీసుకున్నాం కాబట్టి అలానే తీసుకోవాలి, XYZ. సో ఇచ్చిన యాంగిల్స్ ఇచ్చినటువంటి సైడ్స్ మెన్షన్ చేసాం.
సో ఫస్ట్ ఎక్స్ దగ్గర యాంగిల్ ఉన్నప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఎక్స్ దగ్గర యాంగిల్ ఉన్నప్పుడు ఎక్స్కి ఎదురుగా ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్. సో 90 డిగ్రీస్కి ఎదురుగా ఉంది కాబట్టి ఇది హైపోటెన్యూస్, ఇది అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ ఈసారి జెడ్ కని క్వశ్చన్లో జెడ్ గడ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ జెడ్ గడ తీసుకుందాం. మళ్ళీ జెడ్ దగ్గర యాంగిల్ తీసుకుంటే దీనికి ఎదురుగా ఉన్నటువంటి సైడ్ ఇది ఆపోజిట్ సైడ్, ఇది 90 డిగ్రీస్ కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నటువంటిది హైపోటెన్యూస్, ఇది వచ్చేసి అడ్జసెంట్ సైడ్, మిగిలింది అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ XY 8 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ ఇది 8 సెంటీమీటర్స్, ఇది 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలో అవి కనుక్కుందాం. ఫస్ట్ ఏం అడిగాడంటే సైన్ ఎక్స్. ఫస్ట్ వన్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఎక్స్ బై length of hypotenuse. Length of hypotenuse. So that is equal to opposite side of angle x. x అంటే ఇది ఫస్ట్ ఫిగర్ తీసుకోవాలి, z వచ్చినప్పుడు సెకండ్ ఫిగర్ తీసుకోవాలి. x వచ్చింది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఏముంది ఇక్కడ yz. yz బై హైపోటెన్యూస్ ఏముంది xz. దట్ ఈజ్ ఈక్వల్ yz వాల్యూ ఎంత ఇక్కడ. సో yz వాల్యూ వచ్చేసి 15 బై xz వాల్యూ ఎంత 17, 15 బై 17. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ సెకండ్ వన్? కాస్ జెడ్. సో ఈసారి జెడ్లో ఉన్న యాంగిల్ తీసుకోవాలి. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ జెడ్ బై length of hypotenuse. Length of hypotenuse. So that is equal to z అన్నప్పుడు z దగ్గర యాంగిల్ సెకండ్ ట్రయాంగిల్ కాబట్టి సెకండ్ ట్రయాంగిల్కు ఇక్కడ కాస్ తీసుకుంటున్నాం కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది yz బై నెక్స్ట్ వచ్చేసి హైపోటెన్యూస్ ఏమవుతుంది xz. దట్ ఈజ్ ఈక్వల్ yz వాల్యూ అంత ఇక్కడ 15 బై xz వాల్యూ 17. పొరపాటున మనం ఇక్కడ ఉన్నటువంటి yz వాల్యూ వేసామనుకోండి, సో సేమ్ అదే కదా, కానీ ఇది ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ అని చెప్పేసి ఇక్కడ 8 తీసేసామంటే ఎత్తిపోతాం. సో కాబట్టి మనం ఫస్ట్ యాంగిల్ ఎక్కడుందో చెక్ చేయాలి. x దగ్గర ఉందా z దగ్గర ఉందా? మనకి ఇచ్చిన క్వశ్చన్ z దగ్గర ఉంది కాబట్టి z దగ్గర ఉన్నటువంటి ఫిగర్ను మాత్రమే తీసుకొని చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటున్నానంటే tan x is equal to opposite side of angle x by adjacent side of angle x. That is equal to opposite side. x లాంటి ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఏముంది ఇక్కడ yz బై అడ్జసెంట్ సైడ్ ఏముంది xy. సో దట్ ఈజ్ ఈక్వల్ టు yz వాల్యూ 15 బై xy వాల్యూ 8. సో therefore sin x is equal to 15 by 17 comma cos z is equal to 15 by 17 comma tan x is equal to 15 by 8. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ PQR with right angle at Q, value of angle P is x. సో ఇక్కడ యాంగిల్ ఇస్తున్నాడు, సపోజ్ ఇది P అనుకుంటే ఇక్కడ యాంగిల్ x అంటున్నాడు. x అని అంటున్నాడు కానీ xతో మనకు పని ఏం లేదు, జస్ట్ సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది, చేయాలి. ఇది హోంవర్క్ చేయండి మీరు. PQ is equal 7 centimeters and QR is equal 24 centimeters. Then find sin x and cos x. దీన్ని హోంవర్క్ చేయండి, సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది. సో సేమ్ ఫస్ట్ క్వశ్చన్ మోడల్లో ఉంటుంది, అన్నీ యాంగిల్స్ ఎక్స్ మీదనే ఇచ్చాడు కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఈజీగా ఒకే సింగిల్ డయాగ్రామ్తో అయిపోతుంది. ఓకేనా?
నెక్స్ట్ ఇప్పుడు ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది, అది రైట్ యాంగిల్. అట్ రైట్ యాంగిల్ అట్ సి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. సో ఇక్కడ యాంగిల్ ఇవ్వకుండా, సైడ్స్ ఇవ్వకుండా సమ్ ఆఫ్ ది సైడ్స్ ఇచ్చేసాడు. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ది సైడ్స్ ఇచ్చాడు. అయితే సైన్ ఏ అండ్ ట్యాన్ బి కనుక్కోమంటున్నాడు. చూద్దాం, చూడండి. సో ఫస్ట్ given in triangle ABC, angle C is equal to 90 degrees and BC plus CA is equal to 23, BC minus CA is equal to 7. This is equation number 1. This is equation number 2. So solving equation number 1 and equation number 2, that is equation number 1 plus equation number 2. So BC plus CA is equal to 23, BC minus CA is equal to 7. Plus CA minus CA cancel, BC 2BC is equal to 23 plus 7 30. So then BC is equal to 2 becomes divided by 2 ones are 2 15s are, BC is equal to 15 centimeters. Next, put or substitute BC is equal to 15 in equation 1. సబ్స్టిట్యూట్ చేద్దాం. BC ప్లస్ CA, BC వాల్యూ 15 కాబట్టి 15 ప్లస్ CA is equal to 23. Then CA is equal to 23 plus 15 becomes minus 15. Then CA is equal to how much? 8. CA is equal to 8 centimeters. So now we take a right angle triangle. So in the given question, the right angle at C. So now we take, it is A, it is B. So BC is equal to 15 centimeters, CA is equal to 8 centimeters. ఓకే, డయాగ్రామ్ చిన్న చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ తీసుకుందాం, ఎందుకంటే కరెక్ట్గా మెజర్మెంట్ రావాలంటే. కరెక్ట్ మెజర్మెంట్ అంటే అజ్యూమ్డ్గా దీన్ని ఇప్పుడు మనం 8గా తీసుకుంటే దీన్ని 15గా తీసుకోవచ్చు, కొంచెం సరిపోతుంది. 8 సెంటీమీటర్స్. ఓకేమా. ఇప్పుడు మనకి ఇవి రెండు వచ్చాయి. మనకి ఏం కావాలి, హైపోటెన్యూస్ కావాలి కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. బై పైథాగరస్ థీరం hypotenuse square, అంటే దట్ ఈజ్ AB స్క్వేర్. AB స్క్వేర్ is equal to AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్, AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. Then AB, we don't know that. AB square is equal to AC value 8 square, BC value 15 square. AB square is equal to 8 square value 64 plus 225. Then AB square is equal to 225 plus 64, 289. Then AB is equal to square moves to right side, it will be square root, that is square root 289.
then AB is equal to 289 root ఎంతంటే 17. సో AB is equal to 17 centimeters. 17 centimeters. సో ఇప్పుడు క్వశ్చన్ మనకు చూస్తే సైన్ ఏ అండ్ ట్యాన్ బి అనుకున్నాడు. ఒకసారి యాంగిల్ ఏలో ఇస్తున్నాడు, ఒకసారి యాంగిల్ బిలో ఇస్తున్నాడు. కాబట్టి మనము 2 ఫిగర్స్ తీసుకోవాలి. ఫస్ట్ యాంగిల్ we take an acute angle at A. So then when it is angle at A, it is opposite side. So right angle opposite hypotenuse, the remaining is adjacent side. If we take angle at B, so the side opposite to angle B is opposite side. So the side opposite to right angle is hypotenuse. So the remaining side is adjacent side. Okay, first question, sin A. Sin A is equal to opposite side of angle A by length of hypotenuse. That is equal to, సో ఏ దగ్గర యాంగిల్ కాబట్టి ఫస్ట్ డయాగ్రామ్ తీసుకోవాలి. సో దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఇది ఏంటిది, బీసీ. సో బీసీ బై ఏబి, హైపోటెన్యూస్ ఏబి, దట్ ఈజ్ ఈక్వల్ బీసీ వాల్యూ 15 బై, సో ఏబి వాల్యూ 17. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నాడు అంటే ట్యాన్ బి అడుగుతున్నాడు. అంటే బి తీసుకుంటున్నాం కాబట్టి సెకండ్ డయాగ్రామ్లోకి వెళ్ళాలి. సో ట్యాన్కి ఏముంది, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి దగ్గర తీసుకోవాలి బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ ఏసీ బై అడ్జసెంట్ సైడ్ ఏంటి ఇక్కడ బీసీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏసీ వాల్యూ 8 బై BC value 15, 8 by 15. So therefore sin A is equal to 15 by 17, comma tan B is equal to 8 by 15. Okay, that's all.